టీడీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఒక బాధ్యతలు అప్పచెప్పుకుంటారు. అంటే మీ యొక్క శైలిని చూసి, మీ విధానం చూసి, మీ యొక్క స్పీడ్, మీ యొక్క టాలెంట్ చూసి ఖచ్చితంగా మీకు ఒక బాధ్యతలు అప్పచెప్పుకుంటారు. ఫస్ట్ టైం ఎటువంటి బాధ్యతలు మీరు చేపట్టారు టీడీపీ పార్టీలోకి వచ్చాక? టీడీపీ పార్టీలోకి వచ్చాక మొట్టమొదటిగానే జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇచ్చారండి. బాధ్యతను తీసుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను, ఇష్టంగా బాధ్యతగానే ఫీల్ అయ్యాను. పెద్ద బాధ్యతగానే నేను అనుకుంటూ ఉన్నాను. దాన్ని న్యాయం చేశారనే నేను అనుకుంటూ ఉన్నానండి. మీరు పదవి చేపట్టిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఎదుర్కొన్నటువంటి సమస్య, అంటే ప్రజల్లో జరిగినటువంటి సమస్యని ఏ విధంగా పోరాటం చేశారు, ఏ విధంగా సక్సెస్ చేశారు? అంటే మహిళా అధ్యక్షురాలుగా చేయడం ఏంటంటే జనరల్గా మహిళల మీద అఘాయిత్యాలు కావచ్చు, మహిళలకి జరిగిన అన్యాయాలు కావచ్చు, వాళ్ళకి తరపున మేము వెళ్ళి మాట్లాడటం కావచ్చు, అంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడటం కావచ్చు, వాళ్ళ ఒకవేళ హాస్పిటల్లో ఉంటే అత్యాచారాలు జరిగినప్పుడు వెళ్ళి ఆ డాక్టర్స్తో మాట్లాడి, పోలీసులతో మాట్లాడి వాళ్ళకి మేము భరోసా ఇచ్చి మీ తరపున మేమున్నామని చెప్పి గవర్నమెంట్ మీద పోరాటం, వాళ్ళకి ఖచ్చితంగా ధైర్యాన్ని ఇచ్చాం. అన్ని రకాలుగా వాళ్ళ తరపున ధర్నాలు చేసి ప్రభుత్వ దృష్టికి ఆ సమస్యలు తీసుకెళ్ళి కానీ అన్ని రకాలుగా మేము ఎప్పుడు పోరాటాలు చేస్తూ మహిళలకి ఎప్పుడు కూడా ధైర్యం ఇస్తూనే ఉన్నామండి. ఈ పార్టీలో అంటే ప్రతి ఒక్క పార్టీలో కూడా మీరు ఒక బలంగా ముందుకు పోతూ ఉంటే వెనక్కి లాగేటోళ్ళు ఉంటారు, ఏ పార్టీలోని సాక్ష్యం. అలాంటి సమస్యలు ఏమన్నా ఎదుర్కొన్నారా? సొంత పార్టీలోనే మీ వైఖరిని చూసి, మీ స్పీడ్ చూసి మమ్మల్ని ఓవర్టేక్ చేస్తుంది, నిన్నగాక మొన్న వచ్చి ఒక పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చింది అన్న ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. కొత్తగా వచ్చారు అని చెప్పి సీనియర్స్ దగ్గర నుంచి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. కాకపోతే మేము దాన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గానే తీసుకున్నాం. వాళ్ళు సీనియర్స్ కదా, వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి చిన్నగా అవి సర్దుమణిపోయినాయండి. పాజిటివ్ వేలో వెళ్ళిపోతూ ఉన్నాం అంతే. ఖచ్చితంగా ఉంటాయి, ఏ పార్టీలో అయినా సరే ఒక బాధ్యతలో ఒక పదవి తీసుకుంటే ఖచ్చితంగా సమస్యలు అనేవి ఉంటాయి. కాకపోతే అది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను ఎప్పుడు పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాను, సైలెంట్గా. అంటే మీకు బలమైనటువంటి ప్రత్యర్థితను లేకపోతే ఆవిడ అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? అంటే ప్రత్యర్థి అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, కానీ నా కాంపిటేటర్స్ అందరూ ఉంటారు కదా, అంటే ప్రొఫెషనల్లో ఒకే పోస్ట్ ఇదే ఉండేవాళ్ళు కానీ ఒకే రేంజ్లో వెళ్ళేవాళ్ళు కానీ అలా అనుకుంటాను. కానీ పెద్ద శత్రుత్వాలు అయితే ఏమీ లేవండి. అట్లా ఒక్కళ్ళ మీద అయితే లేదు. నాతో పాటు వచ్చే వాళ్ళందరూ కాంపిటేటర్స్గానే ఉంటాయి. అలా అనుకుంటేనే మనల్ని మనం అప్డేట్